Good morning. Verse of the day, Exodus chapter 14 and verse 14. The Lord will fight for you. You need to be only still. Amen. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు అంట, మీరు ఊరికనే ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు వీ థింక్ దట్ వీ నీడ్ టు ఫైట్ అవర్ బ్యాటిల్స్. చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే ఒక గొప్ప యుద్ధము మన ముందుంది, అది మనమే జయించాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మీరు ఊరికనే ఉండాలి అంట. హల్లెలూయా. యు జస్ట్ నీడ్ టు బీ స్టిల్. మీరు ఏది కూడా చేయొద్దు అంట. మీరు కేవలం అక్కడ నిల్చొని ఉంటే యెహోవా అయిన దేవుడే మీ యొక్క ప్రతి ఒక్క యుద్ధాన్ని జయిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో డూ నాట్ లూజ్ యువర్ పీస్ ఓవర్ ఫైటింగ్ ఓవర్ బ్యాటిల్స్. మీరు మీ యొక్క సమాధానాన్ని బ్యాటిల్స్ ఫైట్ చేయడంలో మీరు పోగొట్టుకోవద్దు. కానీ ఎవ్రీ టైం మీ ముందు ఒక గొప్ప బ్యాటిల్ కనిపించినట్లయితే మీకు మీరేం తెలియజేసుకోవాలి అంటే నా పాత్ర ఇందులో ఏంటి అంటే నేను ఊరికేనే ఉండడం నా పాత్ర. దేవుని యొక్క పాత్ర ఏంటి అంటే ఆ బ్యాటిల్ని మీకోసం జయించడం. ఎప్పుడైతే మీరు ఒక బ్యాటిల్ని విన్ అవ్వాలి అని చూస్తారో మీ సామర్థ్యతలో మీరు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైతే దేవుని పైన మీరు డిపెండ్ అవుతారో, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి పైన ఆధారపడతారో ఏమవుతుంది అంటే దేవుడు మీ బ్యాటిల్స్ చేస్తున్నప్పుడు అందులో 100% సక్సెస్ ఉంటుంది, అందులో 100% విజయం మీకు మాత్రమే ఉంటుంది. సో డూ నాట్ వరీ, do not fight against your enemies, do not fight against people that are coming against you, but all you need to do is stand still and see the salvation of the Lord. మీరు కేవలం ఊరికేనే ఉండి దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా రక్షించబోతున్నాడో మీరు చూడాలి అని నేను కోరుచున్నాను. God bless you.